మేమైతే ఈరోజు బయటకు వెళ్తున్నాము అండ్ ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి 4 o'clock అయింది. 4 o'clock చూడండి ఎంత చీకటి అయిపోయిందో. మన ట్రైన్ వచ్చేసింది. దీన్ని ట్యూబ్ అంటారంట. లక్కీ నో నో లక్కీ. కుక్కలకు కూడా బట్టలు వేసేసారు చూసారా పాపం, అట్లకి కూడా చెలేసేస్తుంది. వింటర్ హాలిడేస్లో డిసెంబర్లో అయితే మేము లండన్ వెళ్ళినప్పుడు కెనరీ వాఫ్కి అయితే వెళ్ళాము. ఫుల్ వీడియో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. మేమైతే ఈరోజు బయటకు వెళ్తున్నాము. ట్యూబ్ అసేనో ట్యూబ్ ఏదో అంటున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి 4 o'clock అయింది. 4 o'clock చూడండి ఎంత చీకటి అయిపోయిందో చూసారా. 4 o'clockకి ఎంత చీకటిగా అయిపోయిందో. ఫ్రంట్ క్యామ్లో చూపిస్తాను చూడండి. 4 o'clockకి చూడండి ఎంత చీకటి అయిపోయిందో. లండన్లో వింటర్ టైంలో వచ్చేసి మనకి ఈవినింగ్ 4 అయ్యేటప్పటికి చాలా అంటే చాలా చీకటిగా అయితే అయిపోతుంది. లండన్ వెళ్ళినప్పుడు మేమైతే మౌంట్ ప్లెజెంట్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. లండన్లో ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో. నాకు ఈ ఇల్లులు చూస్తే ఏం గుర్తొస్తుంది తెలుసా, మనకి పప్పీ హౌస్ ఉంటుంది కదా, పప్పీ హౌస్లో ఎలా ఉంటుంది అలా ఆ మెటీరియల్ లాగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి ప్రతిదీ కూడా ఇటుకలు చూసారా ఎలా ఉన్నాయో ఇటుకలు. డిసెంబర్ టైంలో కాబట్టి మొత్తం ఇల్లులన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ లైట్స్తో అయితే ఉన్నాయి. ఇక్కడైతే మేము అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. లండన్లో అలా సరదాగా చల్లని సాయంత్రంలో అయితే మేము కెనరీ వాఫ్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో సేమ్ మనకి దుబాయ్లోనే కార్డ్ ఎలా అయితే ట్యాప్ చేస్తామో ఇక్కడ కూడా కార్డ్ అయితే ట్యాప్ చేయాలి. కానీ ఇక్కడ ట్యాప్ చేసే కార్డ్స్ వచ్చేసి మనకి ఆయిస్టర్ కార్డ్స్ అని ఉంటాయి. దుబాయ్లో నోవెల్ కార్డ్స్ ఉంటాయి కదా, జస్ట్ ఇలా కొట్టేటవేనా తెలీదు. ఆయిస్టర్ విజిటర్ కార్డ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్. మరి ఎలాగా షార్ట్ తీసినా షార్ట్ తీవే ఆగదా. నాకు సేమ్ మన ఇండియాలో ఎక్స్ప్రెస్ వెళ్తుంది కదా అలా అనిపిస్తుంది. ఇప్పుడు టైం చూడండి లండన్లో ఎంత అయిందో. 5:05 అయింది. 5:05కి ఎంత రాత్రిలాగా అయిపోయిందో చూసారా. చాలా చాలా చీకటిగా అయితే అయిపోయింది. ఫస్ట్ టైం ఎక్కుతున్నాం మేము లండన్లో ట్రైన్. మన ట్రైన్ వచ్చేసింది. దీన్ని ట్యూబ్ అంటారంట. ఎంత చిన్నగా ఉన్నదో చూడండి. లండన్ ట్యూబ్ ట్రైన్ అయితే ఎక్కేసాము. సో ఇన్సైడ్ వ్యూ అంతా ఇలా ఉన్నది. లండన్లో ఫస్ట్ టైం అయితే ట్యూబ్ ట్రైన్ ఎక్కాము. దుబాయ్లో కూడా మన మెట్రో ట్రైన్ ఎలా ఉంటుంది అన్నది నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. చూడండి అక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, రూట్స్ అయితే చూడటానికి ఎంత గజిబిజి గందరగోళంగా కనబడుతుందో ఉన్నది. లక్కీ బాబు అయితే అక్కడ చలికి ఫుల్, ఇక్కడ కృతిక లక్కీ చూసారు కదా జర్కిన్స్ అవన్నీ వేసుకున్నారు. బాబుకి ట్రైన్ ఎక్కగానే కళ్ళు అయితే మూతలు పడిపోతాయి కానీ పడుకోకుండా అలా చూస్తున్నాడు. సో అక్కడ చూడండి మనకి ఫుడ్ కానీ ప్లాట్ఫామ్కి నేను స్టెప్స్ చాలా దగ్గరగా ఉండొచ్చు. ప్లాట్ఫామ్ స్టెప్స్ దగ్గరగా ఉన్నది. ప్లాట్ఫామ్ స్టెప్స్ కదా, ప్లాట్ఫామ్ని ఫ్లోర్ దగ్గరగానే ఉంది. అది టచ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ మేమైతే ట్రైన్ దిగిపోయాము.
మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. దుబాయ్ గోల్డ్ వీడియోస్, దుబాయ్ షాపింగ్ వ్లాగ్స్ ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు లండన్ వ్లాగ్స్ అయితే కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియోస్ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్ అలాగే మీ కామెంట్స్ని షేర్ చేయడం మర్చిపోకండి. లక్కీ నో నో లక్కీ లక్కీ నో. ఈ రైల్వే స్టేషన్లు అన్నీ కూడా 100 సంవత్సరాల క్రితం కట్టిన రైల్వే స్టేషన్లు అంట. చూడండి ఎలా ఉన్నాయో. ఆ మెట్రో స్టేషన్స్ నుంచి బయటికి రావడానికి ఎన్ని ఎక్సిలేటర్స్ ఎక్కి దిగామో అంటే అన్ని మాట వీడియో క్లిప్స్లో చూస్తున్నారు కదా. వన్స్ ఇక్కడ బయటకు వచ్చేసాక వ్యూ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. డిసెంబర్ కాబట్టి ఫుల్ క్రిస్మస్ లైట్స్ అయితే ఉన్నాయి. లండన్లో క్రిస్మస్ టైంకి చాలా స్ట్రీట్స్లో ఇలాగా క్రిస్మస్ లైట్స్ అయితే పెడుతూ ఉంటారు. సో వాటిని ఏంజల్ లైట్స్ ఇంకా చాలా డిఫరెంట్ లైట్స్ అవి అంటారు. ఇప్పుడు మనమైతే కెనరీ వార్ఫ్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వ్యూ అది కూడా చాలా బాగుంది. సో వీడియో క్లిప్స్లో అయితే చూసేయండి. లక్కీ చెవులకి మఫ్లర్ వేసుకో. చూడండి మఫ్లర్ ఎలా ఎగిరిపోతుందో. చాలా గాలి వేస్తుంది బయట. మఫ్లర్ వేసుకో లక్కీ. చాలా చాలా చల్లగా ఉన్నది బాబోయ్. వేసుకో. గాలి వేసేస్తుంది. వేసుకో ఫాస్ట్గా. చాలా చాలా గాలి వేసేస్తుంది. ఎంత చల్లగానే ఉన్నది గాలి. చాలా చల్లగా ఉన్నది. ఇక్కడ చూడండి. చూసారు కదా ఆకులు ఎంత దారుణంగా ఎగిరిపోతున్నాయో. గాలి గాలి చాలా గాలి వేసేస్తుంది. క్రిస్మస్లో లండన్ లైట్స్ అవి చాలా చాలా బాగుంటాయి. ప్రతి వీధుల్లోని కూడా చూసారు కదా. లండన్లో క్రిస్మస్ లైట్లు చాలా చాలా బాగుంటాయి. ప్రతి వీధిలోని కూడా ఫుల్ లైట్స్ పెట్టేశారు. ఒకసారి నార్మల్గా మనం ఉన్న దగ్గర చూపిస్తాను చూడండి లైట్స్ ఎంత బాగున్నాయో. చూడండి లైట్స్ అవి ఎలా పెట్టేశారో. ఫుల్ స్ట్రీట్స్ అన్నీ కూడా ఇలానే రకరకాల లైట్స్తో ఉంటాయి. లండన్ బస్ చూసారా ఎలా ఉందో. మా లక్కీ బాబుకి బస్సులన్నా కార్లన్నా ట్రక్కులన్నా చాలా చాలా ఇష్టం. చూడండి అది లండన్ బస్సు. ఇంకో మనోడు రెడీ అయ్యాడు. బయటకు వస్తే చాలు కాళ్ళ నొప్పులు అంటాడు. మ్యాక్వెల్ ఎక్కేశాడు. సేమ్ దుబాయ్ లాగే మనకి రోడ్ క్రాస్ చేయాలంటే కనుక ఇలా వెయిట్ బటన్ ప్రెస్ చేయాలి. టచ్ ఫ్రీ క్రాసింగ్ పాయింట్. Wave hand in front of call unit screen to activate and ఇలా ఈ సైకిల్స్ అన్నీ కూడా రెంట్ సైకిల్స్. మనం £1 పెడితే సైకిల్ డ్రైవ్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి జూబ్లీ పార్క్. ఇప్పుడు మనం ఈ పార్క్ లోపలికి వెళ్తున్నాము. జూబ్లీ ప్లేస్ మాల్. కుక్కలకు కూడా బట్టలు వేసేసారు చూసారా పాపం. అట్లకి కూడా చెలేసేస్తుంది. లక్కీ కృతిక ఎలా చూడండి ఫోటో తీస్తా. లక్కీ ఈ పువ్వులు ఏంటంటారు. ఏ ఆకులో మరి తెలియదు. ఏ పువ్వులో పాపం గాలికి ఊగిపోతున్నాయి. ఇది ఏం మొక్కలో తెలీదు. చూడటానికి ఏపాకలాగా ఉంది కానీ ఆపాక కాదు. పార్క్ వ్యూ అంతా మాత్రం చాలా చాలా బాగుంది.
ఈ లైటింగ్ చెట్ల దగ్గర అయితే అందరూ నుంచుని ఫొటోస్ అవి క్యాప్చర్ చేసుకున్నారు. మేము కూడా ఫొటోస్ అవి క్యాప్చర్ చేసుకున్నాము. లక్కీ జూబ్లీ ప్లేస్. కృతిక లక్కీ ఇలా చూడండి. కృతిక ఇలా చూడమ్మా. మన లండన్ వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా వీడియోస్కి లైక్ ఇవ్వండి. మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. లక్కీ బయట ఉండిపోయాడు. లండన్ చల్లగా ఉంటుంది కదా, ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నట్టు ఈ మందు బాటిల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఏదో బ్రిడ్జ్ టకా 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 అని సౌండ్ వస్తుంది. బ్రిడ్జ్ టకా 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 అని సౌండ్ వస్తుంది. బ్రిడ్జ్ ఇలా రండి, ఫోటో తీస్తాను మీకు. లక్కీ ఏంటి కృతిక? బ్రిడ్జ్ ఊగిపోతుంది ఎవరైనా నడుస్తుంటే. ఏ లక్కీ నేను ఆల్రెడీ మన ఛానల్లో లండన్లో వ్యాక్స్ మ్యూజియం స్టాచ్యూస్ ఉంటాయి కదా, సెలబ్రిటీస్ వ్యాక్స్ స్టాచ్యూస్, ఆ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. అలాగే లండన్లో గ్రాసరీ రేట్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్న వీడియో కూడా పోస్ట్ చేశాను. కెనరీ వార్ఫ్ స్టేషన్లో దిగి మనం జూబ్లీ ప్లేస్ ఉంది కదా, ఆ పార్క్ నుంచి కొంచెం నడుచుకుని వచ్చాక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, బ్రిడ్జ్ దగ్గర కొద్దిగా వాక్ చేసుకుంటూ అలా ఫ్రంట్కి వెళ్తే మనకి ఫుడ్ ట్రక్ మార్కెట్ అని కనిపిస్తుంది. సో మనకి ఫుడ్ అన్నది అక్కడ ఉంటుందన్నమాట, స్ట్రీట్ ఫుడ్. కృతిక ఎక్కడైనా కుక్కలో పిల్లులు కనిపిస్తే అలా ఆగిపోతుంది వాటి దగ్గర. సో చూడండి ఇక్కడ ఫుడ్ ట్రక్ మార్కెట్ అని ఉన్నది చూసారు కదా, ఇక్కడ మనకి ట్రక్స్లో స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది. సో టేస్ట్ అయితే చేయండి, చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా ఇలాగా బాక్స్లో మనకి ఫుడ్ అన్నది పెట్టేశారు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నది, సలాడ్ ఉన్నది, అలానే ఇంకో ఏవో ఉన్నాయి చూడండి, చికెన్, బీఫ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక బాక్స్ వచ్చేసి మనకి £10 అలా పడుతుంది. బాంబే బాయ్ ఫుడ్ ట్రక్స్ ఇవన్నీ కూడా.
లెబనీస్ స్ట్రీట్ ఫుడ్, వెజిటేరియన్ ఫలాఫిల్. ఇక్కడ మనకి మెనూ అయితే కనిపిస్తుంది, చూసారు కదా. ఇవన్నీ 5 pounds అలా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో మనకి నచ్చిన ఫుడ్ అయితే తీసుకుని అక్కడే మనకి టేబుల్స్ అవి ఉన్నాయి. చక్కగా చల్లటి గాలిలో యమ్మీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ఏదో చూసారు కదా, స్టీమ్ మోమో. ఆ ఫుడ్ ట్రక్ అంతా కూడా స్టీమ్ మోమోస్ ఉన్నాయి. మెక్సికన్ గ్రిల్ ఫుడ్ ట్రక్ ఇదంతా కూడా. బోరిటో బ్రో, ఈ తమ్ముడు ఇప్పుడే ట్రక్ ఓపెన్ చేస్తున్నాడు. ట్రక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. మా వాళ్ళైతే ఇక్కడ లెబనీస్ స్ట్రీట్ ఫుడ్ ట్రక్ ఉన్నది కదా, అక్కడైతే ఏదో ఫుడ్ ఆర్డర్ చేశారు. నేను ఈ లోపల వీడియో క్లిప్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ మీడియం బాక్సెస్, లార్జ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఫుడ్ అయితే నాకు నచ్చింది, బాగుంది. చికెన్ అలాగే సలాడ్స్, ఏవో సాస్ అయితే వేసి ఇచ్చారు. బాబు ఫ్రెంచ్ ఫ్రైస్ని, చికెన్ పీస్ని ఫోర్క్తో గుచ్చి అటు ఇటు తిప్పి ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాడు. తినాలా మానాలా అన్నట్టు అనుకుంటాను. తినటం తక్కువ, హడావుడు ఎక్కువ. లక్కీ యాందిరయ్యా యాం చేస్తున్నా జంప్ దిగు. ఇక్కడ నుంచి ఎక్కితే 3 hours అవుతుందా? ఇంకా నాకు పర్లేదు అన్న. అయితే లేట్ అయిపోతుంది. ఎన్ని రోజులతో నువ్వు మనం మెట్ట దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎక్కుతాం. చూస్తాం. లక్కీ బాబు అయితే కెనరీ వార్ఫ్ దగ్గర ఉన్నాం కదా, అక్కడి నుంచి కూడా లండన్ బస్ ఎక్కి వెళ్దాం అంటున్నాడు. అక్కడి నుంచి కనుక మేము బస్ ఎక్కి వెళ్తే మేము ఉన్న దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయితే అవుతుంది. హాయ్ చెప్పు. బొమ్మ చూడండి ఎలా ఉందో. టెస్టా ఎడోర్మెంట్ టాటా అంట. బ్రాంజ్ 1993లో చేశారంట. ఇచ్చుండి ఏదో ఆర్ట్ బొమ్మ. మాల్లో నుంచి అయితే వెళ్తున్నాము. అక్కడ మొత్తం క్రిస్మస్ ట్రీస్, డెకరేటెడ్ చేసిన క్రిస్మస్ ట్రీస్, చూడండి శాంటా క్లాస్ చాక్లెట్, గిఫ్ట్ ఐటమ్స్, ఇలాగా చాలా చాలా అయితే ఉన్నాయి. లక్కీ హాయ్. ఇక్కడ మేమైతే ట్యూబ్ దిగిపోయాక బస్ అయితే ఎక్కేసాము. లక్కీ బాబు అడిగాడు కదా లండన్ బస్ అని. సో ఇదే ఫస్ట్ టైము మేము లండన్ బస్ ఎక్కటం, లండన్లో ట్యూబ్ ఎక్కటం కూడా. హాయ్ చెప్పు.
Hi. లక్కీ బాబుకి అసలు లండన్ బస్ అనే కాదు, నార్మల్గా బస్సెస్ అన్నా ఈ కార్స్ అన్నా బైక్స్ అన్నా చాలా ఇష్టం. అబ్బాయిలు అంటే ఎంతైనా వెహికల్స్ ఇష్టం ఉంటుంది. ఈ కృతిగా వచ్చేసేసరికి బార్బీ టాయ్స్, ప్రిన్సెస్, సోఫియా ఇలాగా తనకి ఆ టాయ్స్ అయితే ఇష్టం ఉంటుంది. లక్కీ హ్యాపీ. Yes. లక్కీ లండన్ బస్ ఎక్కేసావు కదా, హ్యాపీ. Yes. ఇలా చూడు, ఇక్కడేమో ఇంకో బస్ ఎక్కుతాము. యూ హ్యాపీ. Yes. మేమైతే ఫస్ట్ టైం లండన్ బస్ ఎక్కాము. లక్కీ బాబు అయితే చాలా చాలా హ్యాపీ అయిపోయాడు బస్ ఎక్కినప్పుడు. సో ఇక్కడ నుంచి మేము ఇంటికి అయితే వెళ్ళిపోవటమే. హ్యాపీ ఏమో బస్ ఎక్కావా? నువ్వు హ్యాపీ కదా నాన్న? హ్యాపీ. బస్ ఎక్కుదా బయట బస్ లాంటి టికెట్ అంటే మనం ఇంకా దిగ్గు కదా దారి కింద సో లండన్లో సరదాగా ఒక రోజు సాయంత్రం అయితే అలా గడిచింది. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ వాల్యుబుల్ లైక్స్ కామెంట్స్ చేయడం మర్చిపోకండి.